ప్రాజెక్టులపై ఏపీ అసెంబ్లీలో దుమారం రేగింది. ఏ ప్రాజెక్టులకు నిధులు ఖర్చు పెట్టాలన్న కనీస అవగాహన సర్కారుకు లేదన్న జగన్ పట్టిసీమ ప్రాజెక్టును ప్రస్తావించారు. గోదావరి నీళ్లు లిఫ్ట్ చేస్తున్నప్పుడే ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు సముద్రంలో కలిశాయన్న జగన్ మాటలకు మంత్రి దేవినేని ఉమ అభ్యంతరం చెప్పారు. ప్రతిపక్ష నేత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పట్టిసీమతో రాయలసీమకు మేలు జరిగిందన్నారు ఉమ. కానీ ఉమ మాటలతో జగన్ ఏకీభవించలేదు. ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకటే విషయం, ఇదే విషయం అడుగుతా ఉన్నా. ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు అని చెప్పి చూస్తే మంత్రి గారేమో 54 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశామని మంత్రి గారు అంటారు. ఎస్సీని అడిగితే అధ్యక్ష 48 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశామని ఎస్సీ చెప్తాడు. పోనీ అధ్యక్ష, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కరెంటు బిల్లులు చూసాం మేము. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 135.46 కోట్ల రూపాయలకు సంబంధించిన లిఫ్ట్ చేసిన దానికి కరెంటు బిల్లులు అధ్యక్ష. ఆ కరెంటు బిల్లుల ఆధారంగా వీళ్లకు 110 రోజులు పనిచేసే అధ్యక్ష. ఈ కరెంటు బిల్లుల ఆధారంగా చూస్తే 42 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఈ 42 టీఎంసీల లిఫ్ట్ పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసి ఏం చేశారు అధ్యక్ష? తీసుకొని పోయి 55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్లో సముద్రంలో కలుపుతారు. అంటే అంతర్వేది దగ్గర గోదావరిలో కలసాల్సిన నీళ్లను తీసుకొని వచ్చి అక్కడ కలపకుండా 135 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెట్టి దాన్ని ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలో కలుపుతున్నారు. అధ్యక్ష, ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఎంత చెప్పినా అంతే అధ్యక్ష, ఇది వాస్తవం. అది అధ్యక్ష పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 55.59 టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణకు వచ్చాయి అధ్యక్ష. మార్గ మధ్యంలో వెస్ట్ గోదావరి జిల్లాలో దెందులూరు కానీ, ఏలూరు కానీ, గన్నవరం కానీ, మైలవరం నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంతాల్లో 8 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర 48 టీఎంసీలు కలిపి 55.59 టీఎంసీలు ఇవాళ సుమారు 5-6 వేల కోట్ల పంటని కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, అదేవిధంగా ప్రకాశం, కారంచేడులో 50 నుంచి 60 బస్తాలు పండిన పంటను కూడా రైతులు ముఖ్యమంత్రి గారు చూపించారు అధ్యక్ష. ఏదైతే పులిచింతల దగ్గర వచ్చిన వాటరు 55 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తే ఆ టైంలో పట్టిసీమ పంపులు ఆఫ్ చేసి పులిచింతల నీళ్లు డ్యాంలో రిజర్వాయర్లో పెట్టుకొని మళ్ళీ పట్టిసీమ నీళ్ళ ద్వారా పంటలను కాపాడుకొని ఎప్పుడైతే గోదావరి డిసెంబర్లో ఆగిపోయిందో